ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా వచ్చే జనవరి నెలలో మనం ఎటువంటి కూరగాయలు సాగు చేసుకోవాలనేది, ఈ జనవరిలో మనము ఎటువంటి కూరగాయలు సాగు చేసుకుంటే రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందనేది డిస్కస్ చేద్దాం. చాలా వరకు ప్రతి నెల వీడియోలు చేయడం జరుగుతుంది, ఏ నెలలో ఏ కూరగాయలు వేసుకోవాలనేది. దాదాపు అన్ని కొంత డిఫరెంట్గా కొన్ని జాగ్రత్తలు, కొంత వేరే వేరే కూరగాయలు ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు మీకు మ్యాక్సిమం 80% మీకు సేమ్ చెప్పిన కూరగాయలు వస్తాయి. బట్ అందులో కొంత ఏమైనా కొత్తగా ఏమైనా అప్డేట్స్ ఉన్నా, కొంత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నా, సో ఈ నెలలో వేసుకున్నా ముందు వేసుకోవాలి, తర్వాత వేసుకోవాలి, ఇటువంటి కొన్ని విషయాలు కొత్తగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వీడియో పూర్తిగా చూడండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. మనం ముఖ్యంగా ఈ జనవరి నెల అనేది రైతులకు మంచి, అంటే కూరగాయలకు చాలా అనుకూలమైనది, చాలా ఎక్సలెంట్ మంత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వర్షాలకు మనకు ల్యాండ్ రెడీ కాదు, వర్షాలకు మనకు ఈ అనేక రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, వర్షాలకు కొంత ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత మనకు వచ్చే ఎండాకాలం కూడా విపరీతమైన టెంపరేచర్, ఆ ఉష్ణోగ్రత ఎండలకు అనేక రకాల డిసీజ్ రావడము, వాటర్ లేకపోవడము, సరిగా కొన్ని కూరగాయలు పూత కాత సరిగా ఆగకపోవడం, ఇటువంటి అనేక సమస్యలు అనేవి మనం ఎండాకాలం కూడా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలము, ఎండాకాలము కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ చలికాలం కూడా కాకుండా చలికాలం ఎండింగ్లో, అంటే దాదాపు ఇంకొక ఈ జనవరి నెల అయిపోయిందంటే దాదాపు చలి అనేది క్లోజ్, అంటే తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది దాదాపు. కాబట్టి జనవరి నెల అనేది రైతులకు అత్యంత అనుకూలమైన నెల. ఈ జనవరి నెలలో ఎవరైతే కూరగాయలు వేసుకుంటారో కంపల్సరిగా వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. చీడపీడలు కూడా కొంతవరకు మనకు అంత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని జనవరి నెలలో సాగు చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని విషయాలను మీరు జాగ్రత్త తీసుకోవాలి. తీగజాతి కూరగాయలు ఎవరైతే వేయాలనుకుంటారో, అంటే మనకు కీరదోస కానీ, కాకెర కానీ, బీర కానీ, ఈ తీగజాతి కూరగాయలు వేసే రైతులు జనరల్గా తెలంగాణలో ఉన్న రైతులు అయితే మీరు నెక్స్ట్ 10th తర్వాత కానీ ఈ సంక్రాంతి ఆ టైంలో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎవరికైనా ల్యాండ్ రెడీ ఉంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. కావలిస్తే గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చలి ఇంకా తెలంగాణలో విపరీతంగా చలి 11-12 degrees అట్లా చలి ఉంది. కాబట్టి కొంత ఇబ్బంది అనేది ఉండే అవకాశం ఉంటుంది. అదే మీరు రాయలసీమ, ఆంధ్ర ఇటు ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నంత చలి ఉండదు. కాబట్టి వారు ఇమీడియట్గా ఆల్రెడీ చాలా వరకు డిసెంబర్లోనే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు వారు తీగజాతి కూరగాయలు. ఇక్కడ మనకు ఈ ఏరియాలో తీగజాతి కూరగాయలు వేసుకునే రైతులు కంపల్సరీగా కొంత మనం వేసుకున్నప్పుడు గ్రోత్ ప్రమోటర్స్ యూజ్ చేయడము, తర్వాత ఎన్పికే ఫెర్టిలైజర్లు ఎక్కువగా ఇవ్వడము, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు తీగజాతి కూరగాయలు సాగు చేసే రైతులు వాటిని మనం గ్రోత్ చేయడం, వాటిని మనము కరెక్ట్ ఈల్డింగ్, మనం అనుకునే ఈల్డింగ్ తీసుకురావాలంటే ఈ కొంత చలికాలము కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా స్టార్టింగ్లో మీరు ఈ 15, అంటే సంక్రాంతి తర్వాత మనకు జనవరి 20 తర్వాత చలి అనేది తగ్గే అవకాశం ఉంటుంది, టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గ్రోత్ అనేది వస్తుంది. కానీ దానికంటే ముందు మనం కంపల్సరీగా గ్రోత్కు సంబంధించిన గ్రోత్ ప్రమోటర్స్, ఎన్పికే ఫెర్టిలైజర్లు ఎక్కువగా ఇవ్వడము, నేలను బలంగా తయారు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలను రైతు సోదరులు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు జనవరిలో సాగు చేసే కూరగాయలు చూసుకున్నట్లయితే మీరు సాధారణంగా రైతులు ఈ ఎండాకాలంలో మనకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ టైంలో చాలామంది రైతులు సాగు చేస్తుంటారు. వాటర్ మెలాన్, కర్బూజా సాగు చేసుకోవచ్చు. ఇది 70 రోజులలోనే మనకు మంచి ఎకరాన 2 లక్షల ఆదాయం ఇచ్చే అవకాశం ఉంటుంది. కర్బూజా అనేది సాగు చేసుకోవచ్చు. మీకు వెరైటీస్ చాలా వరకు అడుగుతున్నారు కంపెనీలు. మీరు ఏవైనా మంచి బ్రాండెడ్ కంపెనీలు వెరైటీస్, దానికి సంబంధించిన డీలర్స్ కానీ షాప్లో కానీ వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకొని, మీరు లేదు చుట్టుపక్కల ఎవరైనా రైతులు ఉన్నా తెలుసుకొని వేసుకోవచ్చు. వెరైటీస్ అనేది మనం కరెక్ట్ చెప్పలేము. ఏ వెరైటీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది మనం చూడలే కాబట్టి ప్రాపర్గా చెప్పలేము. జనరల్గా ఇప్పుడు సింజంటా, అది సింహా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కలాష్ వాళ్ళ కంపెనీ కూడా బాగుంటాయి. మెలోడీ అని ఉంది, వాటర్ మెలాన్, అనేక రకాలు ఉంటాయి. మీరు అది చూసి మీరు వెరైటీని చూస్ చేసుకోండి. కానీ వాటర్ మెలాన్, కర్బూజా అనేది కూడా మంచి పంట వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా లేట్ చేస్తే చాలామంది రైతులు వస్తారు కాబట్టి ఇమీడియట్గా వేసుకోండి వేసుకునేది ఉంటే. అందులో కొంత విల్ట్, బూడిద తెగులు, ఇటువంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్ ప్రాపర్ స్ప్రేలు కనుక చేసుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, వాటర్ మెలాన్ తర్వాత మనకు వచ్చేసి బెండ. ఈ బెండ కూడా చలికి సరిగా రాదు. ఆల్రెడీ వేసిన రైతులు కొంతవరకు దిగుబడి తీసుకోగలిగినారు, కొందరు ఈ చలికి దిగుబడి తీసుకోలేక పంట పూర్తిగా డ్యామేజ్ అయ్యి నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు. కాబట్టి ఇంకా లేటు, ఇప్పుడు జనవరి తర్వాత ఫిబ్రవరిలో బెండ వేసింది అనుకోండి, మీకు అంత రేటు దొరికే అవకాశం ఉండదు.
మినిమం దొరికిన. కానీ ఇప్పుడు ఈ జనవరి నెలలో మీరు సంక్రాంతి లోపు ఎంత తొందరగా అయితే అంత తొందరగా బెండ సాగు చేసుకున్నట్లయితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బెండపై ఇప్పుడు బెండ వేసినట్లయితే కొంత గ్రోత్ తక్కువ ఉంటుంది. ఫెర్టిలైజర్ ప్రాపర్గా వాడాలి. తర్వాత బూడిద తెగులు వస్తే దానికి సరైన ఫంగిసైడ్లు స్ప్రే చేసుకోవాలి. ఈ బెండలో కూడా మనకు ఇన్వేజ్ వాళ్ళది అంబిక ఉంది, రాధిక అనేది ఒకటి, తర్వాత వచ్చేసి మనకు సింజంటా వాళ్ళది ఒకటి, దివా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కలాష్ వాళ్ళవి కూడా బెండ వస్తున్నాయి. రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది కూడా బెండ బాగుంది. ఈ మంచి కంపెనీలే తీసుకొని మీరు ఈ బెండ కూడా సాగు చేసుకోవచ్చు. కావలిస్తే కొంత కూలీలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైనా రైతు సోదరులు అంటే ఈ డ్రిప్ మల్చింగ్ లేని రైతులు ఎవరైనా సాగు చేసుకోవాలనుకుంటే బెండ అనేది డ్రిప్ మల్చింగ్ లేకుండా కూడా సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు బెండ తర్వాత వచ్చేసి మనకు కీర, తీగజాతి కూరలో ముఖ్యంగా కీర. ఈ కీర దోస అనేది కూడా ఆ రైతుకు తక్కువ, అంటే దాదాపు 3 నెలల్లో క్రాప్ క్లోజ్ అవుతుంది మనం అంటే మనం విత్తనం పెట్టినప్పండి. కానీ మనకు అది 75-80 రోజులు, దాదాపు 70 రోజుల వరకే ఉంటుంది. తర్వాత మొత్తం డిసీజ్ వచ్చి ఏదో విధంగా మనకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 70-80 రోజుల్లోపే, దాదాపు 70 రోజులు అని చెప్పుకోవచ్చు. 35-40 రోజుల్లో కటింగ్ స్టార్ట్ అవుతుంది. 30 రోజులు మనకు ఒక 15 నుండి 20 కటింగ్లు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒక ఎకరం కీర దోస కనుక సాగు చేసినట్లయితే మినిమం 1,50,000 నుండి 2 లక్షల ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ మార్కెట్ను మీరు లోకల్లో మార్కెట్ చుట్టుపక్కల ఏం రేట్ నడుస్తుంది అనేది మీరు సొంతగా చూసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పింది కాకుండా కొన్ని ప్లేసులలో 10 రూపాయల కేజీ ఉంటుంది, 15 ఉంటుంది, 20 ఉంటుంది. కాబట్టి జనరల్గా రైతు సోదరులు మార్కెట్ని ఎంక్వైరీ చేసుకొని మినిమం 15 నుండి 20 రూపాయల రేటు ఉన్న మీకు ఎకరంలో కీర దోసలో 1,50,000 ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కీర దోస సాగు చేసుకోవచ్చు. ఇది కూడా వెరైటీలు ముఖ్యం. ఏ వెరైటీ పడితే అది వేసుకోకండి. సమ్మర్లో వచ్చే వెరైటీ మంచి వెరైటీ వేసుకోండి. జనరల్గా ఈస్ట్ వెస్ట్ కంపెనీకి చెందిన మనకు వెరైటీ ఉంది జబా, అది బాగా పనిచేస్తుంది. మీకు ఆ వెరైటీ ఇక్కడ దొరకకుంటే నాకు వాట్సాప్లో కామెంట్లో పెట్టండి, మీ నంబర్ పెడితే నేను మీకు వాట్సాప్ చేస్తాను. ఈ జబా వెరైటీ బాగా వస్తుంది, మంచి సైజు, కలర్ కూడా లైట్ గ్రీనిష్ బాగా వస్తుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ వల్ల జబా. బట్ ఇప్పుడు కీర దోస వేసుకునే వాళ్ళు వీలుంటే కంపల్సరీగా స్టేకింగ్ చేసుకోండి. స్టేకింగ్ లేదు అంటే మీరు మన ఇబ్బంది పడే అవసరం లేదు. కింద నేలపైన కూడా కీర దోస అనేది వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తీగజాతి కూరల్లో బీర. ఈ బీర కూడా చలికి చాలా గ్రోత్ తక్కువ ఉంది, ఈల్డింగ్ తక్కువ వస్తుంది వచ్చిన వాళ్ళకు కూడా. కాబట్టి ఇప్పుడు కనుక మీరు బీర విత్తనం వేసుకున్నట్లయితే ఈ 15-20 రోజులు మీకు కొంత గ్రోత్ తక్కువగా ఉన్నా, ఏ విధంగానైతే జనవరి నెల ఎండింగ్ వస్తుందో ఆటోమేటిక్ గ్రోత్ అనేది పట్టుకుంటుంది. వెంటనే మీకు ఈల్డింగ్ అనేది అంటే గ్రోత్ వచ్చి తొందరగా మీకు కటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తీగజాతి కూరగాయలైనా బీర మీరు ఇప్పుడు వెంటనే ల్యాండ్ రైట్ ఉంటే వేసుకోండి. ఇది కూడా మంచి క్రాప్, ఎక్సలెంట్, మీకు ఆదాయం ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కాకెర అనేది ఇప్పుడు మాత్రం నాటుకోకండి. చాలా స్లో ఉంటుంది, ఎందుకంటే చలిని తట్టుకోలేదు కాకెర బీర కంటే. ఎండాకాలం టెంపరేచర్కి ఇబ్బంది ఉండదు, బాగానే వస్తుంది. కాబట్టి ఇంకొక 15-20 రోజుల తర్వాత మీరు మనకు సంక్రాంతి తర్వాత మీరు కాకెర అనేది కూడా సాగు చేసుకోవచ్చు. తీగజాతి కూరగాయల్లో మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలు ఇవి. కొందరు అడుగుతుంటారు గుమ్మడి, మార్కెట్ మీకు ఒకవేళ అవైలబుల్ ఉంటే గుమ్మడి కూడా సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ రైతుకు పెట్టుబడి తక్కువ, మంచి మినిమం ఆదాయం ఇచ్చే, డ్రిప్ లేకున్నా మల్చింగ్ లేకున్నా మామూలు రైతులైనా కొత్త రైతులైనా అందరికీ అనుకూలం ఉండే పంట కాలీఫ్లవర్, గోబీ. దీన్ని కాలీఫ్లవర్ అంటారు, ఫూల్ గోబీ అంటారు, లేదు పత్తా గోబీ అంటారు, క్యాబేజ్ అంటారు, వేరే ఆకు గోబీని. ఈ 2 రకాల గోబీ సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫూల్ గోబీ, కాలీఫ్లవర్ సాగు అనేది కంపల్సరీగా రైతుకు మంచి ఆదాయం ఇచ్చే పంట. తక్కువ పెట్టుబడి, మంచి మనకు ఆదాయం మినిమం 1,50,000 నుండి 2 లక్షల ఆదాయం ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మల్చింగ్ డ్రిప్ లేకుండా మీరు నీటిపారుదల కింద సాగు చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మీరు వేసుకునే వెరైటీలు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ వెంటనే మీరు వేసుకునేది ఉంటే మీరు మామూలుగా ఈస్ట్ వెస్ట్ దావల్ వేసుకోవచ్చు. వైట్ వండర్ అనేది ఒకటి దొరుకుతుంది, సకాటవా కంపెనీ వాళ్ళది ఒకటి ఉంటుంది. ఇవి సాగు చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా లేటు సంక్రాంతి తర్వాత ఈ నెల లాస్ట్లో అయితే కంపల్సరీ సింజంటా వాళ్ళది 6099 అనే వెరైటీ ఒకటి, తర్వాత మనకు సేఫెల్ 1522, ఈ 2 వెరైటీలు సాగు చేసుకోండి. అవి ఎండకు వస్తాయి, సమ్మర్లో వస్తాయి. ఎవరికైనా కాలీఫ్లవర్కి సంబంధించిన నార అవసరం ఉన్నా మీకు ఒక లోకల్లో చుట్టుపక్కల దొరికితే బెటర్ తీసుకోండి. లేదు అంటే మీరు కంపల్సరీగా నార అవసరం ఉన్నా వీలైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించింది, లేదంటే నేనే పంపివ్వడం జరుగుతుంది వీలుంటే. కంపల్సరీగా మీరు కొందరు అడుగుతారు ఈ నారు అంటే కొందరికి ఇమీడియట్ ల్యాండ్ రెడీ ఉంది, నారు వేసుకునే ఇబ్బంది ఉంది, నర్సరీ చేసుకోలేకపోతారు. కాబట్టి కంపల్సరీగా మీరు ఇది కాలీఫ్లవర్ కూడా మీరు ఇప్పుడు సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి టమాటా కూడా చాలా వరకు మీరు ఈ జనవరి ఈ నెల నుండి మీరు ఏప్రిల్ 10-15 వరకు టమాటా అనేది నాటుకోవచ్చు. మీరు స్టెప్ బై స్టెప్ వేసుకోండి. మీకు మంచి జూన్ జూలై నుండి మంచి రేట్ దొరికే అవకాశం ఉంటుంది టమాటా వేసుకునే రైతులు. జనరల్గా నేను చూసిన వరకు అయితే మనకు ఇది
ఎక్సలెంట్ ఉంది. ఎవర్ గ్రీన్ సాహో, సింజెంటా వాళ్ళది ఇంకా బాగా ఉంది. అనేక వెరైటీలు ఉన్నాయి. మీరు రైతు స్థాయిలో మీరు లోకల్లో మీరు కన్ఫర్మ్ చేసుకొని ఏదైనా వేరే వెరైటీలు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే టమాటా సాగు చేస్తారో ఆ టమాటా సాగు చేసే రైతులు గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోండి. గ్రాఫ్టింగ్ టమాటా వేసుకుంటే ఎకరాన 5,000 మొక్కలు పడతాయి. మీకు తప్పకుండా ఒక మినిమం నేను చెప్పేది 2 నుండి 3 నెలలు ఎక్కువ దిగుబడి, అంటే ఎక్కువ కాలం ఉంటుంది. మామూలు టమాటా మనకు కటింగ్ స్టార్ట్ అయినప్పుడు 3 నెలలు ఉంటుంది, దాదాపు 4 నెలలు. దీనికంటే ఇంకా 3 నెలల వరకు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రాపర్గా సస్యరక్షణ చర్యలు చేపడితే. కాబట్టి కంపల్సరీగా 20% to 30% ఈల్డింగ్ అనేది గ్రాఫ్టింగ్ టమాటాలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. టమాటా సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు వంకాయ, గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. ఎవరైనా వంకాయ వేసుకునే రైతులు గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. ఎప్పుడు వేసుకోవాలి గ్రాఫ్టింగ్ వంకాయ అని అడుగుతారు. దానికి సంబంధించిన ఒక వీడియో స్పెషల్గా చేస్తా తొందరలోనే. ఈ జనవరి నుండి వేసుకోండి. జనవరి నుండి మీరు స్టెప్ బై స్టెప్ వేసుకోండి. కంపల్సరీగా ఇప్పటి నుండి ఎవరైతే గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటారో వారికి మినిమం రేటు, మంచి రేటు 2 దొరికే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా ఎట్లా అనేది నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. గ్రాఫ్టింగ్ వంకాయ ఎకరంలో 2,000 మొక్కలు పడతాయి. ఇందులో మీకు కంపల్సరీ ఈల్డింగ్ మనకు 30 to 40%. ఎకరంలో దాదాపు మినిమం 4 నెలల 5 నెలల కటింగ్లో 40 నుండి 50 టన్నుల దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది గ్రాఫ్టింగ్ వంకాయలో. ఆల్రెడీ గ్రాఫ్టింగ్ వంకాయకి సంబంధించిన అనేక వీడియోలు కూడా చేయడం జరిగింది. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ కానీ గ్రాఫ్టింగ్ టమాటా కానీ నారు ఎవరికైనా అవసరం ఉంటే కంపల్సరీగా కాంటాక్ట్ కండి. ఆ నెంబర్కు మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి. నెక్స్ట్ ఇవి మనకు ఇంకా పచ్చిమిర్చి కూడా అడుగుతారు. పచ్చిమిర్చి మీరు ఇప్పుడు కంపల్సరీగా ఫిబ్రవరి 2nd వీక్ వరకు కూడా, ఫిబ్రవరి దాదాపు 10వ తారీఖు వరకు మీరు పచ్చిమిర్చి కూడా సాగు చేసుకోవచ్చు. మీరు ప్రాపర్గా సస్యరక్షణ చర్యలు చేపట్టి మంచి ఎక్సలెంట్గా చేసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా లాస్ట్ మనకు ఎండాకాలం మీరు కొంత ఈ ట్రిప్స్ కానీ కొన్ని డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత మీకు ఇబ్బంది అవుతుంది. కానీ మళ్ళీ జూన్ నుంచి మీకు మంచి రేటు కూడా జూన్, జూలై, ఆగస్టులో దొరికే అవకాశం ఉంటుంది. పచ్చిమిర్చి కూడా మీరు సాగు చేసుకోవచ్చు. ఇది మనకు తర్వాత నెక్స్ట్ తీగజాతి కూరగాయల్లో సోర ఇప్పుడు పెడితే మంచి ఈల్డింగ్ వస్తుంది. మీకు రేటు కొంత తక్కువగా ఉన్నా మీకు ఈల్డింగ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సోరకాయ, ఈ సోరకాయ కంపల్సరీగా పందిరి అనేది అవసరం ఉండదు. పందిరి లేకుండా మామూలుగా మీరు కింద కూడా వేసుకోవచ్చు. సోరకాయ తక్కువ పెట్టుబడి, తక్కువ కూలీలు అవసరం ఉంటుంది. కాబట్టి సోర కూడా మంచి పంట. మీరు ఏదైనా వేరే రైతులు ఏమైనా వేరే తీగజాతి కూరగాయలు వేసుకొని నష్టపోయినా అవి వేసుకోలేము, సోర వేసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉందంటే సోర కూడా సాగు చేసుకోవచ్చు. సో ఇది మనకు జనవరిలో వేసుకునే కూరగాయలకు సంబంధించిన వివరాలు. ఈ కూరగాయల సాగు చేసేటప్పుడు కంపల్సరీగా చాలా జాగ్రత్తగా మీరు పూర్తి ఇన్ఫర్మేషను తెలుసుకొని సస్యరక్షణ చర్యలు, మందులు తెలుసుకొని మీరు సాగు చేసుకోండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ బీరకు సంబంధించిన PDF అనేది ఉంది. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో ఆ లింక్ ఇస్తా. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ పేడ్ ఆప్షన్ వస్తుంది. పే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ PDF మీకు మందులు, తర్వాత ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ సస్యరక్షణ చర్య ఎరువులు, ఏ విధంగా NPK ఎరువులు వేయాలి, తర్వాత వచ్చేసి ఒక ప్లానర్ ఉంటుంది. ప్లానర్లో మీరు ఎప్పుడు ఏమేమి చేస్తారో, మీ తోటలో మీరు ఏ రోజు ఏమేమి చేస్తారో అవి రాసుకోవడానికి ఒక ప్లానరు. మూడోది వీడియోస్ ఉంటాయి, కొన్ని ప్లేలిస్ట్ ఉంటుంది. అంటే ఆ వీడియోలలో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 3 PDFలు అనేది ఆ లింక్ మీరు క్లిక్ చేయడం ద్వారా మీకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది పేడ్ ద్వారా. కింద డిస్క్రిప్షన్లో కానీ కింద కామెంట్లో పిన్ చేస్తా. మీరు ఆ బీరకు సంబంధించిన PDF తీసుకోవచ్చు. నెక్స్ట్ PDF గ్రాఫ్టింగ్ వంకాయ, తొందరలో ఒక 1 వీక్లో గ్రాఫ్టింగ్ వంకాయకు సంబంధించిన PDF స్టార్టింగ్ ల్యాండ్ తయారు చేయడం దగ్గర నుండి ఎండింగ్ వరకు, దిగుబడి వరకు, పెట్టుబడి ఎంత, లాభం ఎంత, ఎటువంటి మందులు వాడాలి, మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, రేట్ ఎంత దొరికితే ఎంత లాభం వస్తుంది, వెరైటీస్ ఏవి ఎన్నుకోవాలి, ఇవన్నిటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ PDF అతి త్వరలో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ వీడియోలో చెప్పిన ఆ కూరగాయలు అనేటివి రైతు ఇప్పుడు ఏదైతే కూరగాయలు వీడియోలో చెప్పినో రైతు సాగు చేసుకున్నట్లయితే 90% సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే ఎట్టి పరిస్థితిలో నష్టపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఈ కూరగాయలు చెప్పడం జరిగింది. లేదు ఇంకా వేరే కూరగాయలు కూడా కొన్ని వేసుకునేవి ఉంటాయి జనవరిలో. ఇంకేమైనా మీరు ఏదైనా ఒక వెజిటేబుల్ వేసుకోవాలనుకుంటే కంపల్సరీ కింద మీరు కామెంట్లో అడిగితే కంపల్సరీగా మీకు నేను అది కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది మనకు జనవరిలో వేసుకునే కూరగాయలు. ఇంకా నెక్స్ట్ వీడియోలలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, దేని గురించి ఒకరిద్దరు అడిగినారు, వాటర్ మిలాన్ A to Z పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నారు. అది కూడా ప్రయత్నం చేస్తా తొందరలోనే. కర్బూజా సంబంధించిన సాగు సంబంధించింది, ఇంకా ఏ కూరగాయలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, దేని PDFలు కావాలి, లేదు అంటే ఈ వీడియోలు ఎటువంటివి కావాలి అనేది కంపల్సరీగా మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితేనే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను నాకున్న టైంని బట్టి. కాబట్టి కంపల్సరీగా
మన ఛానల్ చూస్తున్న ఎవరైనా కొత్తగా చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలు మీకు ఇటువంటి కావాలనుకున్న వాళ్ళు, మన కంటెంట్ నచ్చిన వాళ్ళు, ఈ ఛానల్ మీద మీకు అంటే మంచి ఇన్ఫర్మేషన్ మంచి ఇస్తున్నారని ఒకవేళ ఒపీనియన్ ఉంటే కనుక కంపల్సరీ ఈ వీడియో కింద కామెంట్ లైక్ చేయండి, కంపల్సరీ ఏదో ఒక కామెంట్ పెట్టండి. ప్రస్తుతం మీరు చూస్తున్న రైతులు కూడా ప్రస్తుతం మీరు ఏ పంటలు వేసిండ్రు, మీరు ప్రస్తుతం ఏ పంట వేసిండ్రు అనేది కూడా మీరు కంపల్సరీ కామెంట్లో పెట్టండి. ఈ విధంగా మీరు పెట్టడం వల్ల కామెంట్లో ఏ ప్లేసు ఏ పంటలు వేస్తున్నారు, రైతులు ఎక్కువగా ఏ పంటల మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ మన తోటి రైతు సోదరులకు నాకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు మీరు కామెంట్ పెట్టండి, నేను ఈ పంట వేస్తున్నా, ఈ పంట వేయాలనుకుంటున్నా, ఎప్పుడు వేస్తున్నారు, ఇది ఇన్ఫర్మేషన్ మీరు కామెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.